మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చే రారే మీరే నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి ముల్లోకాలకు కబురే పెట్టండర్రా ఆ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నాకు నీ ఆశీస్సులు చాలు. వెళ్ళొస్తాను. ఏ చిరునవ్వు కోసం ఈ సుకుమారి పయనం తెలిసేలోగా తెలవారే దీపం తను చేరేదే స్వర్గం అనుకుంటుందే పాపం ఏమవుతుందో చిలకమ్మ భవితం అందమైన కుందనాల బొమ్మ చీరనీకే కంట నీటి చెమ్మ లోకమంత వెలుగు నింపు జన్మ నీదనంటే కాదంటాడా బ్రహ్మ బట్ ఫస్ట్ మీటింగ్ లోనే మామ్ ని ఎలా ఇంప్రెస్ చేశాడు? వీడి మాటల్లో ఏదో మాయుంది. నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా నన్ను చాలా ఈజీగా కన్విన్స్ చేశాడు. లైఫ్ లో మళ్ళీ వాడి ఫేస్ చూడకూడదు అనుకున్న నాతో బెట్ కట్టి మళ్ళీ 24 గంటలు నన్ను తనతో తిప్పుకోబోతున్నాడు. ఇది వాడి సక్సెస్ సీక్రెటా? నో, వాడి ఎంత తెలివైన వాడైనా అందంలోనూ పందెంలోనూ నేనే ఫస్ట్ అని ప్రూవ్ చేస్తాను. నేను గెలుస్తానా వాడు గెలుస్తాడా? కరెక్ట్ గా 10కి వాడిక్కడికి వస్తే వాడే గెలుస్తాడు, లేకపోతే ఓడిపోతాడు. చూద్దాం.
చెప్పాలి? నీ ఫేస్ చూస్తుంటే నాతో ఏదో చెప్పాలని ఆగిపోయినట్టుంది. నథింగ్. బీ ఫ్రాంక్ నిత్య. నువ్వు టైంకి వస్తావో రావో అని చిన్న బెడ్ కట్టుకున్నాను. ఓడిపోయావు కదూ. ఎక్స్క్యూజ్ మీ, నీకు టైం సెన్స్ ఉందో లేదో అని చిన్న చెక్ చేశాను అంతే. ఉందని ఒప్పుకున్నట్టే కదా. యునో, ఐ కేమ్ 5 minutes ఎర్లీ. చెప్పిన టైం కంటే ఎర్లీగా వచ్చిన వాళ్ళని పని లేని వాళ్ళు అంటారు. లేటుగా వచ్చిన వాళ్ళని లేజీ ఫెలోస్ అంటారు. కరెక్ట్ గా వచ్చిన వారిని జే అంటారు. నెవర్. నేను ఎగ్జైట్ అవ్వడం ఏంటి? అమ్మాయిల్ని ఉడికిస్తే మరింత అందంగా ఉంటారు. ఉడికిస్తేనో ఫ్రై చేస్తేనో అమ్మాయిలు అందంగా అవ్వరు. కాస్మెటిక్స్ వాడితే అవుతారు. నువ్వు చెప్పేది మేకప్ గురించి, నేను చెప్పేది న్యాచురల్ బ్యూటీ గురించి. సరే, ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? తినబోతూ రుచెందుకు, వెళ్ళబోతూ గమ్యం ఎందుకు? ఎక్కడికో తెలియకుండా ఎలా రావాలి నీతో? నా సేఫ్టీ గురించి నేను ఆలోచించుకోవాలి కదా. నీ సేఫ్టీకి ఏమైంది? నేను పెళ్లి కాని అమ్మాయిని. నేను పెళ్లి కాని అబ్బాయిని. నువ్వు వేరు. నేను అబ్బాయిని, నువ్వు అమ్మాయివి. ఏం ప్రాబ్లం? అదే ప్రాబ్లం. భయపడుతున్నావా? నెవర్. ఐఎమ్ స్ట్రాంగ్ ఇనఫ్. సో రిలాక్స్. జర్నీ స్టార్ట్ చేద్దామా? మూవ్. సీట్ బెల్ట్ పెట్టుకో. ఎందుకు? సేఫ్. అక్కే ఏరి కోరి జైని అల్లుని చేసుకోవడానికి ఫిక్స్ అయింది. తానే ప్రపోజల్ పెట్టింది. నిత్యను ఒప్పించి ఎంగేజ్మెంట్ కూడా జరిపించింది. అంతా అయ్యాక నిత్య నో అనగానే సింగిల్ డైలాగ్ కూడా చెప్పకుండా, కనీసం కన్విన్స్ కూడా చేయకుండా మ్యాచ్ని ఎలా క్యాన్సిల్ చేసిందబ్బా? ఆలోచిస్తుంటే జుట్టు రాలుతుంది కానీ జవాబు రావట్లేదే. ఏంట్రా కాలుగాలిన పిల్లిలా ఇలా క్యాట్ వాక్ చేస్తున్నా? అంతేలే, నీ కంటికి నేనెప్పుడు పిల్లిలానో బల్లిలానో ఎలకలానో కనిపిస్తాను. సొంత తమ్ముణ్ణి. ఒక్కసారంటే ఒక్కసారైనా నన్ను పులిలా చూసావా? అది సరే, నువ్వెప్పుడైనా పుల్లిని చూసావా? ఎందుకు చూడలేదు? జూలో బోల్డ్ అని సార్లు చూశాను అక్క. సెల్ఫీ కూడా దిగాను. జూలోనో బోన్లోనో కాదు, అడవిలో ఎప్పుడైనా చూసావా? అడవిలో పుల్లి చూడడం అంటే దానికి ఆహారం అవడమే. అమ్మో, నా వల్ల కాదు బాబోయ్. ఒకసారి ట్రై చేసి చూడు, అప్పుడు నువ్వు టైగర్ వన్ నమ్ముతాను. పులి నన్ను తినేశాక నువ్వు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి? అయినా పులి సింహాన్ని పొగిడే జైనే పక్కన పెట్టేశావు. ఇంక నేనెంత? జైన్ నిజంగానే లయన్ రా. వాడు ఎప్పటికైనా వ్యాపార సామ్రాజ్యానికి రారాజవుతాడు. నాకు నచ్చాడు. మరెందుకు మ్యాచ్ క్యాన్సిల్ చేసావు? నిత్యకి నచ్చలేదు కాబట్టి. నేను నమ్మను. నువ్వు తలుచుకుంటే నిత్యను ఎలా అయినా కన్విన్స్ చేసేదానివి. అసలు విషయం వేరే ఉంటుంది, అది చెప్పు. అంటే ఏదో బలమైన కారణమే ఉందని నువ్వు నమ్ముతున్నావా? లేకపోతే నీకు ఎంతగానో నచ్చిన జైని అంత ఈజీగా పక్కన పెట్టవు కదా. నువ్వు ఊహించింది నిజమే రిషి. నిజానికి మ్యాచ్ని నిత్య కాదు, నేనే ఆపుండాల్సింది.
ఎందుకక్క? దేవీపురంలో నాకొక రహస్యం తెలిసింది. అది ఆ సూర్యదేవర వంశానికి చెందిన రహస్యం. ఏంటక్క రహస్యం? మాధవ మాయామయ బహు కఠిన వికట కంటక పద సంసార కానన సుఖ జ్ఞాన శకట విహార. ఆ ఇంటి వారసుడితో మీ అమ్మాయి వివాహం జరిగితే ఆమె ప్రాణాలు కోల్పోతుంది. నిర్మల యుగ నిర్ఘరం నిరుపమాన నిర్జరం మధుర భోగి కుంజరం. ఇదెప్పుడు జరిగింది? ఎంగేజ్మెంట్ జరగడానికి కొన్ని నిమిషాల ముందు. అంటే 4 తరాల నుంచి ఆ ఇంట్లో అడుగుపెట్టే కోడళ్ళు చచ్చిపోతున్నారా? అవును, అదే ఆ ఇంటి శాపం. మరి ఆ ఇంటి వారసుడితో మన నిత్యకి ఎంగేజ్మెంట్ జరిగింది కదా, నిత్యకేం కాదా? నిజం తెలియగానే ఆ ఎంగేజ్మెంట్ ఆపాలనే వచ్చాను. కానీ అప్పటికే రింగ్స్ మార్చుకోవడం జరిగిపోయింది. ఎలాగోలా నిత్యని ఒప్పించి పెళ్ళైనా ఆపాలనుకున్నాను. కానీ నిత్య వేరే కారణాలతో ఆపేసింది. అందుకే నిత్య నో అనగానే నేను ఎస్ చెప్పాను. త్రుటిలో ఎంత ప్రమాదం తప్పిందక్క. పెళ్లి జరుగుంటే నిత్య మనకు దక్కేదా? శాపం విషయం దాచిపెట్టి మనల్ని ఇంత దగా చేస్తారా? వాళ్ళని ఊరికే వదలకూడదక్క, దావా వెయ్యాలి. ఎందుకురా? మ్యాచ్ క్యాన్సిల్ చేసుకున్నాం కదా. గొడవలు కేసులు అనవసరం. నిత్య మెళ్ళో తాళి పడలేదు కాబట్టి తన ప్రాణాలకొచ్చిన ముప్పు కూడా లేదు. నిత్య తన పర్సనల్ కారణాలతో జైని రిజెక్ట్ చేసింది కాబట్టి తనకు శాపం గురించి చెప్పాల్సిన పని కూడా లేదు. దట్స్ ఆల్. కరెక్టే అక్క, ఇక వాళ్ళతో మనకి పని లేదు. కానీ మన నిత్య అయితే తప్పించుకుంది. బట్ ఎవరో ఒక ఆడపిల్ల అయితే జైకి వైఫ్ కావాల్సిందే కదా. ఆ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టబోయే ఆ దురదృష్టవంతురాలు ఎవరో. ఎల్లయ్య స్వామి, నువ్వే దిక్కనొచ్చాను. నిన్నే నమ్ముకున్నాను. ఆ రాణి నా కంటపడేలా చేయి స్వామి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎన్ని బస్సులు, ఎన్ని కార్లు, ఎన్ని రోడ్లు, ఎంతమంది జనం. అమ్మో, అమ్మ చెప్పింది నిజమే. ఇది చాలా పెద్ద ఊరు. జాగ్రత్తగా ఉండాలమ్మో. అవును, ఇంత పెద్ద ఊళ్ళో రాణి ఎక్కడుందని పట్టుకోవాలబ్బా? ఓసే మంగా, నీ మతిమరుపు మార్కెట్కెళ్ళా. ఆ రాణి మధుర నగర్లో కనిపించిందని సుభద్రత చెప్పింది కదా, అక్కడికే వెళ్ళి వెతుకుదాం. హే పోరి, ఇదేమన్నా నీ సొంత గాడియా? దర్జా కూర్చున్నావు, ఏడి పోవాలే? మధుర నగర్. ఎవరైనా బేరమాడ ఎక్కుతారు, నువ్వేంది పైసలు ఎంత ఇస్తావు చెప్పకుండా ఎక్కేసినావు? నువ్వైనా ఎంత అడుగుతావేంటి? 5-10 అంతే కదా. 5-10 మా తల్లే, ఇది హైదర్ నగర్, నువ్వు వెళ్లాల్సింది మధురా నగర్. అయితే ఎంత? 500 అవుతుంది. ఎంత? 500. ఏంటి? మాత్రేపురం నుంచి హైదరాబాద్
హైదరాబాద్ కు రావడానికి బస్ టికెట్ అంత కాలేదు. నీ ఆటోకి 500 ఇవ్వాలా? బాగుంది. సర్లే, చివరిగా చెప్తున్నాను, 15 రూపాయలకి 1 రూపాయి కూడా ఎక్కువ ఇవ్వను. వస్తేరా, లేదంటే పో. నువ్వు ఇచ్చే పైసలకి సిటీ బస్ వస్తుంది, పో. వెళ్తాలే, నువ్వేం చెప్పక్కర్లే. అమ్మో, అది బస్సా లేక రేవు కాడ మరిసెట్టా? ఊడలు పట్టుకుని ఊగినట్టు అలా వెళ్లాడుతూ వెళ్తున్నారేంటి? సిటీలో బస్సులు గిట్లానే ఉంటాయి. ఎల్లు. నీ ఆటోలో రాను, ఆ బస్ లోను వెళ్ళను. మరి ఎలా వెళ్తావు? నటరాజు సర్వీస్. బస్ సర్వీస్ తెలుసు, ఆటో సర్వీస్ తెలుసు, కొత్తగా వచ్చిన క్యాబ్ సర్వీస్ తెలుసు. ఈ నటరాజ్ సర్వీస్ ఏంది? నటరాజ్ సర్వీస్ అంటే నడిచెళ్ళటం. నడిచి వెళ్తావా? ఎల్లమ్మా, ఎల్లు. ఎల్లు. తను చేరేదే స్వర్గం అనుకుంటుందే పాపం, ఏమవుతుందో చిలకమ్మ భవితం. ఇంత పొడవుగా ఉందేంటి ఊరు? ఎంత నడిచినా తరగదే. ఓసే రాణి, ఎక్కడున్నావే? ఒకసారి కనిపించి చావు. ఓయ్, దొరికావే దానిమ్మ. రాణి, ఇదిగో రాణి, ఆగు రాణి. ఎక్కడికి వెళ్ళింది? దొంగ మొహంది, తప్పించుకుంది. అయ్యా, హెల్లే సామి, అడగగానే రాణిని చూపించావు. అలాగే ఏదో ఒకలాగా అది నాకు దొరికేలా చేసి నా డబ్బులు ఇప్పించు సామి. నీకు జోడు కొబ్బరికాయలు కొడతాను. మాయా మాయా
ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? కమ్ నిత్య, అరే ఇక్కడేం పనుంది? రా చెప్తాను. వాట్? గుడ్ మార్నింగ్ సార్. ఎందుకు? సేఫ్టీ కోసం. నేను ఇక్కడే ఉంటాను, వెళ్ళిరా. మన బెడ్ ప్రకారం 24 అవర్స్ నువ్వు నాతోనే ఉండాలి. మంచి జోక్ చెప్పినందుకు. వాట్? జోక్ చేశానా? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. వర్క్ ఫాస్ట్గా అవుతుందా? అవుతుంది సార్. ఈ ఫ్లోర్కి సంబంధించిన డిజైన్స్ కావాలని చెప్పాను, తీసుకొచ్చావా? తీసుకొచ్చాను సార్. Have you ever had a feeling way down deep in your soul that the man that you're seeing would leave you in the cold? I don't have all the answers, so I do the only thing I can. Stop, take a look around. Okay, sir. You're not the only man in town. నిత్య, వెళ్దామా? ఏంటి ఇంజనీర్కి ఇంజనీర్ క్లాసులు చెప్తున్నావు? పెద్ద ఇంజనీర్లా. నిత్య, వెంటిలేషన్ లేకుండా బాత్రూమ్ కట్టి ఏసీ పెడితే ఎలా ఉంటుంది? వ్యాక్. అదేంటి వామిటింగ్ సెన్సేషన్ రియాక్షన్ ఇచ్చావు? నీకు ఇంజనీరింగ్ తెలుసా? ₹1,00,00,000 కాస్ట్లీ కార్ని 10th పాస్ అయిన డ్రైవర్ ఒక రౌండ్ వేసి బాగుందేలోది చెప్తాడు. 100 కోట్ల సినిమాని ₹100 టికెట్తో చూసి హిట్టో ఫొట్టో చెప్తాడు ఆడియన్. కొన్నిటికి డిగ్రీలు అవసరం లేదు నిత్య, కామన్ సెన్స్ ఉంటే చాలు. బుక్స్ చదివితే వచ్చేది జ్ఞానం, ప్రాక్టికల్స్ చేస్తే వచ్చేది అనుభవం. ఏంటి ఇప్పుడు నా క్లాసా? ఇందాక నీ క్వశ్చన్కి ఆన్సర్. లెట్స్ గో. ఏంటి ఇక్కడ ఆగిపోయావు? ఆ స్టాచ్యూస్ ఏంటి? ఈ సైట్ని నాకు అమ్మిన మేజర్ పేరెంట్స్వి. మరి అతనివి తీసుకెళ్లలేదా? లేదు. ఎందుకని? ఈ సైట్ ఓనర్ వాళ్ళ పేరెంట్స్ పేరుతో ఇక్కడ ఒక నర్సరీ నడిపేవాడు. వాళ్ళ జ్ఞాపకార్థం ఆ విగ్రహాలు ఇక్కడే ఉండాలన్నాడు. ఆ మాట మీదే ఈ స్థలం తీసుకున్నాం. మరేంటి అలా చెత్తలో పడేశారు? ఇంత పెద్ద ఆఫీస్లో అవి ఎక్కడని ఫిక్స్ చేస్తాం? అతని నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు. ఈ సైట్ కోసం క్యాష్ చేసుకున్నాను. ఇది మోసం కాదు, బిజినెస్. ఎక్కువ ఆలోచించుకో, టైం అవుతుందిరా. ఏమైంది? 10కి నన్ను పికప్ చేసుకున్నావు. ఇట్స్ 11:30 నౌ.
ఈ గంటన్నరలో నన్ను ఇంప్రెస్ చేయడం కాదు కదా, ఇరిటేషన్ కలిగించావు. నేను నిన్ను ఇంప్రెస్ చేస్తా అని చెప్పానా? మరి నువ్వే ఇంప్రెస్ అవుతావు అని చెప్పాను. ఇంపాసిబుల్. జస్ట్ 1.5 hours అయింది, ఇంకా చాలా టైం ఉంది. అనవసరంగా బెట్ కాసాను. ఏ ఓడిపోతావు అని భయం వేస్తుందా? నీలాంటి వాడి కోసం 1 day వేస్ట్ అవుతోందని కోపం వస్తోంది. సెంటిమెంట్ ని గౌరవించకపోవడం బిజినెసా? ఐ జస్ట్ హేట్ యు జే. నువ్వు హేట్ చేస్తావనో హగ్గిస్తావనో నా క్యారెక్టర్ని మార్చుకోలేను. నేనేంటో నిజం చెప్పాను, నిజం మాత్రమే చెప్పాను. ఇదేంటి, మంగ్ ఇంకా ఫోన్ చేయలేదు. ఇంతకీ అక్కడికి చేరుకుందా లేదా? హలో మంగా. అమ్మా, ఏంటి ఎంతసేపు ఎదురు చూడాలి నీ ఫోన్ కోసం? సర్లే అమ్మా, మర్చిపోయాను. సర్లే, క్షేమంగా హైదరాబాద్ చేరుకున్నావా? అక్కడ నీకే ఇబ్బందులు రాలేదు కదా? ఏమైనా తిన్నావా? తిన్నాను. ఏం తిన్నావు? అన్నం, పచ్చడి, పప్పు, కూర, రసం, పెరుగు, పులుసు అన్ని తిన్నా. అలా కడుపు నిండా తిను. డబ్బులు ఖర్చయిపోతాయని కడుపు మార్చుకోకు. మంగ ఎప్పుడైనా అలాంటి పని చేస్తుందా? ముందు నీకు శుభవార్త చెప్పాలమ్మా. ఏంటే? రాణి కనిపించింది. కనిపించిందా? డబ్బులు అడిగావా? తీసుకున్నావా? తిరుగు ప్రయాణం అవుతున్నావా? ఆగగగగగగు, అన్ని నువ్వే మాట్లాడిస్తావా? నన్ను మాట్లాడిని. సరేలే చెప్పు. రాణి కనిపించాలని ఎల్లే సమికిలా మొక్కుకున్నానో లేదో అలా కనిపించేసింది. కానీ దొరకకుండా పారిపోయింది దొంగ మొహంది. మరెలాగే? నేను వదులుతానా ఏంటి? ఎలాగోలా పట్టుకుంటాను. ఎలా పట్టుకుంటావే? ఎలాగైనా పట్టుకుంటాను. దాన్ని చూపించిన దేవుడు దాన్ని పట్టుకునే దారి చూపించడా ఏంటి? ఏంటో నాకు భయంగా ఉంది. నువ్వేం భయపడకమ్మా. రేపట్లోగా దాన్ని పట్టుకుని మన డబ్బులు వసూలు చేసుకుని వస్తాను. అలాగే కాని, అవును ఈ రాత్రికి నువ్వు ఎక్కడుంటావు? అంటే అది మన సుజాతక్క లేదు. ఏ సుజాత? అదేనమ్మా, వెంకట్రావు గారి పెద్దమ్మాయి. తనను హైదరాబాద్కి కదా ఇచ్చారు. ఆ అక్క వాళ్ళ ఇంటికి వెళ్తానులే. వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలుసా నీకు? ఎలాగోలా కనుక్కొని వెళ్తానులే. నువ్వేం కంగారు పడు మాకు. సరే నేనుంటానే. సరే జాగ్రత్త మరి. స్వామి, దాన్ని వెతికే ఓపిక అయితే నాకుంది. దారి మాత్రం నువ్వే చూపించాలి మరి. అవును, ఇంత పెద్ద ఊర్లో ఈ రాత్రికి నేను ఎక్కడుండాలి? ఇప్పుడు నా భవిష్యత్ ఏంటో? ఆ భవిష్యత్తు నేను చెప్తాను. జరిగేది చెప్తాను, జరగబోయేది చెప్తాను. నేను చెప్పేదేంటంటే, మీరిప్పటిదాకా అష్ట కష్టాలు పడ్డారు. ఇక నుంచి నీకు ఏ గండాలు ఉండవు. అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది తల్లి. కొండదేవరి మీద ఆనా, నువ్వు కోటీశ్వరాలు అవుతావమ్మా. ఈ సాల్తీని ఎక్కడో చూసినట్టుందే. దయగల తల్లి, ఈ కోయిదర జోబీ నింపావంటే అదృష్టం ఇంకా త్వరగా వచ్చి మీ ఇంటిని డబ్బుతో నింపుతుంది. దుబాయ్ నుంచి నీ పెరిమిటి డబ్బులు సంచులు సంచులతో తిరిగి వస్తాడు. ప్రస్తుతానికి నా డబ్బులు ఇవ్వు తల్లి. ఓ నిండు భూమి నేను రెండు చేతులతో కౌగిలించమని పిలిచినదా? పిలుపు వినరా, మలుపు కనరా, పరుగువై పద పదరా.
నేను దుబాయ్ నుంచి చూస్తూ మీకేం తెచ్చారని అడిగారు కదరా. ఇదిగో ఈ సెంటు బాటిల్స్ తెచ్చా. ఇది నీకు, ఇది నీకు. ఇప్పటికి వీటితో సరదా తీర్చుకోండి. నెక్స్ట్ టైం గోల్డ్ చైన్లు డైమండ్ రింగ్లు అట్టుకొస్తాను, తీసుకోండి. శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబులా నేను కూడా మన ఊరికి ఎంతో కొంత ఇవ్వకపోతే లావైపోతాను కదరా. ఏంటో తప్పుకోండి. ఇది మంగళ ఉంది, ఇక్కడికి వచ్చిందేంటి? త్వరగా దుకాణం సర్దేసి బయటపడకపోతే మన బండారం బయటపడేలా ఉంది. జాతకం చెప్పే టైం అయిపోయిందమ్మా, ఇక రేపే. బాబాయ్ వామ్మో, దుబాయ్ బాబాయ్. నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో? నేను దుబాయ్ బాబాయిని కాదు, కోయేదోరని. కుర్రో కుర్రు. కొండ ముచ్చువేం కాదు. ఏంటి పగటి వేషం? పొట్టకూటి కోసం. మరి ఓళ్ళ గొప్పలు ఎందుకు చెప్పావు? ఇక్కడ తెప్పలు చెప్పలేక. ఏం జరిగింది బాబాయ్? నన్ను దుబాయ్ పంపిస్తానని డబ్బులు తీసుకుని ఏజెంట్ నన్ను మోసం చేశాడు. మా ఇంట్లో చెప్పడానికి మొహం చెల్లక ఇలా వేషం భాష మార్చేసి బతికేస్తున్నాను. సిగ్గులేదు? వేరే దారి లేదు. ఇంకేం చేయను మంగా, తెచ్చుకున్న డబ్బులు వాడు దోచేశాడు. ఉద్యోగం లేకుండా ఉట్టి చేతులతో ఇంటికెళ్తే వాళ్ళు తిడతారు. చచ్చిపోవడానికి ధైర్యం చాలేదు. చిచి, చావమన్నానా నిన్ను? తెలుసో తెలియకు నష్టపోయావు. పరాయి ఊళ్ళో కష్టపడుతూ సొంతల్లో బడాయికి పోవడం ఎందుకు? లేని గొప్పలు చెప్తూ ఊళ్ళో మెప్పులు పొందడం ఎందుకు? మా వాళ్లకు నేను పెద్ద ఉద్యోగం చేసి హాయిగా బతకాలనేదే మా వాళ్ల కళ. దాన్ని ఎలాగైనా నిజం చేయాలని అందుకే అబద్ధంలో బతికేస్తున్నాను. మంగా, నీకు బాబాయ్ లాంటోండి కదా, ఊళ్ళో ఈ విషయం ఎవరికి చెప్పకే నీ కాళ్ళు బట్టి. అదే వద్దు, నేనెవరికి చెప్పనులే. థ్యాంక్స్ మంగా. అవును, నువ్వేంటి సిటీకి వచ్చావు? అదో పెద్ద కథ. చిట్టీల పేరుతో ఊళ్ళో అందరి దగ్గర డబ్బులు వసూలు చేసుకుని రాణి పారిపోయి ఈ ఊరొచ్చింది. దాన్ని వెతుక్కుంటూ ఇవాళే నేను వచ్చాను. ఎవరు? చిట్టీలు రానియా? ఆ దొంగ మొహందే. ఇందాక కనిపించినట్టే కనిపించి పారిపోయింది. నీకు దొరకకుండా ఎలా తప్పించుకుంటుందిలే, తప్పకుండా దొరికేస్తుంది. అవును, నువ్వెక్కడుంటున్నావు? ఇక్కడ జూబ్లీ హిల్స్ అని పెద్ద రిచ్ ఏరియా ఉంది. బాగా డబ్బున్న వాళ్ళు ఉంటారు అక్కడ. పెద్ద పెద్ద మేడలు, ఖరీదైన కార్లు ఉంటాయి. సినిమా స్టార్లు కూడా ఉంటారు. అక్కడుంటున్నావా నువ్వు? కాదు, పక్కన స్లమ్ లో ఉంటున్నాను. అక్కడుంటున్నావా? సరే, నువ్వెక్కడుంటున్నావు? ఎందుకు నవ్వుతున్నావు? అర్థమైంది. అయితే పద. ఎక్కడికి? మన ఇంటికి బాబాయ్. మన ఇంటికా? నన్ను బాబాయ్ అని పిలిచినప్పుడే ఇలాంటిదేదో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశావు. మరిక్కడ నాకు నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పు? నన్ను నమ్ముకొని నువ్వు హైదరాబాద్ వచ్చావా? అందుకే నువ్వు దుబాయ్కి వెళ్ళలేదు. నువ్వు హైదరాబాద్ లో ఉంటావని నాకెలా తెలుస్తుంది? ఏదో ఒక ఆధారం తగలకపోదా అని వచ్చాను. వెదవలా నేను తగిలానన్నమాట. ఏంటి బాబాయ్, ఊర్లో అందరికి సెంట్లు చైన్లు అన్ని ఇస్తావు, ఈ బిడ్డకి ఒక్క పూట ఆశ్రయం ఇవ్వలేవా? ఇక సాంగ్ ఆపి వెళ్దామా? పద. దగ్గరేనా బాబాయ్? దగ్గరే, ఒక 5 కిలోమీటర్లు. 5 కిలోమీటర్లా? నడిచి నడిచి కాలు లాగుతున్నాయి. ఆటో పిలు బాబాయ్. మళ్ళీ అదొక చిల్లే నాకు. ఈ బిడ్డ కోసం. అర్థమైంది. ఆటో.
లంచ్ టైం అయినా లంచ్ గురించి మాట్లాడేంటి? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి రావడం మంచిదైంది, లేదంటే కళ్ళు తిరిగి కింద పడేదాన్ని. నెక్స్ట్ ఎక్కడికి? నేను అనుకున్న షెడ్యూల్ని యాజ్ టీజ్ గా ఫాలో. ఏంటి షెడ్యూల్? నేనేమన్నా నీ పియేనా? నన్ను ఇంప్రెస్ చేస్తానని నీ బిజినెస్ షెడ్యూల్ చూసుకుంటున్నావు? అంటే నన్ను నీ కంపెనీగా తీసుకొచ్చావా? లంచ్ టైం అవుతోంది, కనీసం అడగవా? నీకెలాగో ఆకలి వేయదు, ఎందుకంటే మీటింగ్స్ పేరుతో అవతల వాళ్ళని కాల్చుకు తింటావు కాబట్టి. మరి నా పరిస్థితి ఏంటి ఇప్పుడు? థ్యాంక్ గాడ్. ఎందుకు? నీ షెడ్యూల్లో లంచ్ బ్రేక్ కూడా ఉన్నందుకు. తినడం కోసం బతకూడదు, బతకడం కోసం తినాలి, అందుకే. హలో, వాట్ డు యు మీన్? అంటే నేను నా గురించి చెప్పాను. అసలు నీతో వచ్చానే, అసలు నన్ను నేను అనుకోవాలి. ఛాలెంజ్ ఒప్పుకున్నాక కాస్త ఓపిక ఉండాలి, కానీ పగిలిన కుండలాగా సౌండ్ చేయకూడదు. నువ్వు నన్ను డిప్రెస్ చేస్తున్నావు. ఒక్క నిమిషం కూడా నన్ను ఇంప్రెస్ చేయడానికి చూడట్లేదు. నీ వర్క్ నువ్వు చూసుకుంటున్నావు. యు నో దట్? ఇంకా 20 hours 30 minutes టైం ఉంది. అన్ని ఆస్ నీతో ఉంటే ఐల్ గో మ్యాడ్. ఏ అరే, విల్ సిట్ దేర్. బెరర్. సార్, మెనూ సార్. ఓకే, 1 veg manchuria, 1 veg fried rice, 1 coke. ఓకే సార్. హలో, ఏంటి నీకు మాత్రమే ఆర్డర్ చేసుకున్నావు? మరి రెస్టారెంట్లో అందరికి చెప్పాలా? నాకు చెప్పావా? నువ్వే చెప్పుకో. వాట్? ఐ మీన్, నువ్వేం తింటావో నీ టేస్ట్ ఏంటో నాకెలా తెలుస్తుంది? అడిగి తెలుసుకొని ఆర్డర్ చెప్పే మేనర్స్ కూడా లేదా నీకు? అలవాట్లేదు. ఓకే, 1 veg manchuria, 1 veg fried rice, 1 coke. హలో, ఏంటి నీకు మాత్రమే ఆర్డర్ చేసుకున్నావు? మరి రెస్టారెంట్లో అందరికి చెప్పాలా? నాకు చెప్పావా? నువ్వే చెప్పుకో. వాట్? ఐ మీన్, నువ్వేం తింటావో నీ టేస్ట్ ఏంటో నాకెలా తెలుస్తుంది? అడిగి తెలుసుకొని ఆర్డర్ చెప్పే మేనర్స్ కూడా లేదా నీకు? అలవాట్లేదు. కమ్ ఆన్, నీతో వచ్చాను చూడు, నాకు బుద్ధి లేదు. నాకు ఒక ప్లేట్ నూడిల్స్. చెప్చారి.
జై, వాట్ ఇస్ దిస్? తిను. నో ప్లీజ్, నా కోసం. సీరియస్లీ నో, ఇట్స్ ఆల్ రైట్. ఏ కాదనుకు. జై, జోక్ చేయకు, వదిలే ప్లీజ్. అరే జై, నో బట్ ప్లీజ్ నిత్య. అరే నో నో నో, దట్స్ ఎనఫ్. ఎప్పటికీ ఇలానే తినిపిస్తుంటావా? నువ్వు వద్దన్నా కూడా తినిపిస్తాను. ప్రామిస్? ప్రామిస్ ఆన్ యూ. ఏ నో నో జై, వద్దు జై. వద్దు జై, జై వద్దు. హలో, ఏంటి కలలు కంటున్నావా? నీలంటోడితో వస్తే మరేం చేయాలి? తిను. ఐ నో, థ్యాంక్స్. ఇప్పుడు కూడా బిజినెస్ ఏనా? ఏంటి? అసలు ఇంప్రెస్ చేయడం అంటే ఏంటో తెలుసా నీకు? ఒక అమ్మాయిని ఇష్టపడేలా చేసుకోవడం అంటే వాళ్ళని చూసి నేర్చుకో. ముందు తిను. నీకు చెప్పడం కూడా వేస్ట్. ఫుడ్ ఎలా ఉంది? గుడ్, బాగుంది. నన్ను అడగవా? ఎందుకు? అంటే మినిమం కర్టసీ కూడా మెయింటైన్ చేయవా నువ్వు? సి నిత్య, నీకు నచ్చిన ఫుడ్ నువ్వు తింటున్నావు, నాకు నచ్చిన ఫుడ్ నేను తింటున్నాను. ఇందులో కర్టసీ ఏముంది? అన్బిలీవబుల్. నిన్ను అడిగాను చూడు, నాది తప్పు. సారీయా? సారీ. ఇట్స్ ఓకే. బిల్ సార్. యా. నా ఆర్డర్ నేనే చెప్పుకున్నాను, నా బిల్ నేనే పే చేస్తాను. ఓకే, యువర్ విష్. కనీసం మాట వరుస కూడా నేను కడతాను అనలేదు. వీడికి మేనర్స్, ఎథిక్స్ ఏదీ లేదు. షిట్. ఎక్స్క్యూజ్ మీ సార్, కార్డు స్వైప్ అవ్వట్లేదు సార్. అలాంటి అప్పు నువ్వు రేపు తీర్చేయచ్చు. అప్పా? నో వే. సి నిత్య, ఇక్కడున్నాయి రెండే ఆప్షన్స్. ఒకటి నేను క్యాష్ పే చేయడం, లేదా నువ్వు పిండి రూపడం. రెగ్యులర్ సీన్ రిపీట్ చేయడం ఎందుకని నేను క్యాష్ పే చేస్తా అంటున్నాను. డిసైడ్ యువర్ సెల్ఫ్. రామంగా రా. ఇదిగో ఇదే నా బుర్జ్ ఖలీఫా భవనం. ఏంటి?
బూజ్ ఖలీఫా. బూజ్ ఖలీఫా అంటే ఏంటి? బూజ్ ఖలీఫా అంటే దుబాయ్లో చాలా పెద్ద పొడవైన భవనం. చింత చిచ్చిన పులుపు చావలేదని ఇంకా దుబాయ్ గోలెందుకు? ఏ రోజుకైనా దుబాయ్ వెళ్ళి బాగా సంపాదించి ఆ అపార్ట్మెంట్ లో సూట్ కొనాలని చిన్న ఆశ. ఆ సూట్ సంగతేమో గాని ముందు నీకు సూట్ అయ్యే మాటలు మాట్లాడు. ఏంటి మంగ, కనీసం కలలు కనే హక్కు కూడా లేదా? సర్లే గాని నీకు నిజంగా జ్యోతిష్యం తెలుసా? కొండ దేవర మీద ఆనా. నాకన్నీ తెలుసు తల్లి. జరిగింది చెబుతాను, జరగబోయేది చెప్తాను. చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది తల్లి. కొండ దేవర మాట పొల్లు పోదు. ఏది తల్లి, ఒక్కసారి నీ ఎడం చేయి చూపించు. అయ్యో, కుడి చెయ్యి కాదు తల్లి, ఎడం చెయ్యి. కొట్టనంటే కోపెటప్గా సౌండ్ వస్తుంది ఎదవకానా. నిజం చెప్పు. తెలియదు. మరెలా జ్యోతిష్యం చెప్తున్నావు? నేనేమీ చెప్పను. వచ్చిన వాళ్లే సగం కష్టాలు చెప్పి వాళ్ళ మాటల్ని బట్టి మిగతా విషయాలు కూడా రాబట్టి కొండదేవర పలికాడని కోతలు కోసి డబ్బులు తీసుకుంటుంటాను. అది మోసం కదా? ఏది మోసం? ఎవరిని ఎవరు మోసం చేయట్లేదు చెప్పు. చిట్టీలు రాని నిన్ను మోసం చేసింది, ఏజెంట్ నన్ను మోసం చేశాడు. నేను జ్యోతిష్యం అంటూ జనాల్ని మోసం చేస్తున్నాను. అందరూ అంతే. బతకడానికి ఏదో ఒకటి కావాలి కదా మంగా. ఎవరిని మోసం చేయనందుకేనా మా అమ్మ ఎక్కువ రోజులు బతకదు అంటున్నారు? ఏమంటున్నావు మంగా? అమ్మకి గుండె జబ్బు వచ్చింది బాబాయ్. వెంటనే ఆపరేషన్ చేయించకపోతే బతకదని డాక్టర్ చెప్తున్నారు. కూలి పనులు చేసి కడుపు అయితే నింపుకోగలం గాని కష్టమైన జబ్బొస్తే ఖరీదైన వైద్యం ఎలా చేయించగలం? మా అమ్మ ప్రాణాలు ఎలా నిలుపుకోవాలో అర్థం కావట్లేదు. నువ్వేం ఫీల్ అవ్వకు మంగా, అమ్మకేం కాదులే. ఏం కాక ముందే ఏదో ఒకటి చేయాలి. అమ్మ లేకపోతే నేను బ్రతకలేను. ఎలాగైనా డబ్బులు కావాలి. క్షమించు మంగా, నా దగ్గర కూడా డబ్బులు లేవు. లక్షలకి లక్షలు దక్షిణగా ఇచ్చి పెద్ద పెద్ద స్వామీజీల దగ్గర జనాలు క్యూ కడతారు తప్ప నాలాంటి చెట్టు కింద జ్యోతిష్యం చెప్పేవాడి దగ్గరికి ఎవరూ రావట్లేదు. నేనే నిన్ను డబ్బులు అడగట్లేదు. కష్టపడి పైసా పైసా కూడబెట్టిన డబ్బుని ఆ దొంగ మొహంది రాని ఎత్తుకొచ్చేసింది. దాన్ని పట్టుకుంటే డబ్బులు వస్తాయి. మా అమ్మకి ఆపరేషన్ చేయించొచ్చు. అలాగైతే నువ్వేం దిగులు పడద్దు. నాకు జ్యోతిష్యం తెలియదు కానీ సిటీ మొత్తం తెలుసు. గల్లీ గల్లీ మొత్తం గాలం వేసైనా సరే ఆ రాణిని పట్టుకుందాం, డబ్బులు వసూలు చేసుకుందాం. ఈ విషయం నాకు వదిలేయమంగా. రాణిని వెతికి పెట్టే పూచి మాత్రం నాది. రాణి దొరికేంత వరకు నువ్వు ఇక్కడే ఉండొచ్చు. ఈ బాబాయ్ డబ్బులు ఇవ్వలేకపోవచ్చేమో కానీ ఆశ్రమం ఇచ్చి అన్నం పెడతాడు. కాకపోతే నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏంటి? ఎట్టి పరిస్థితుల్లోనూ నా గురించి మన ఊళ్ళో నిజం చెప్పకూడదు. చెప్పనని ఇందాక చెప్పాను కదా. అంటే నీకు నోరెక్కువని? ఏంటి? అది కూడా కాదు, అబద్ధాలు చెప్పవని. నీ గురించి పని కట్టుకుని నిజాలు చెప్పేంత తీరిక కూడా నాకు లేదు. మా మంచి మంగ. మార్నింగ్ 10కి నన్ను పికప్ చేసుకుని నీ జర్నీ స్టార్ట్ చేసావు. ఈవినింగ్ వరకు సిటీ అంతా తిప్పి నీ బిజినెస్ పనులు చూసుకున్నావు. నైట్ సిటీ దాటి అవుట్స్కట్స్ లో ఉన్న నీ ఫామ్ హౌస్ వర్క్ చూసుకున్నావు. ఇప్పుడు ఎటు తీసుకెళ్తున్నావో ఏమో ఏం తెలీదు. నన్ను ఇంప్రెస్ చేయడం అంటే ఇదేనా? ఇంప్రెస్ అంటే ఏం చేయాలి? నీ ముందు మోకాళ్ళ మీద రోజ్ ఫ్లవర్ పట్టుకొని కూర్చొని అది వాడిపోయే వరకు ఒప్పుకో ఒప్పుకో అని రిక్వెస్ట్ చేయాలా? లేదా నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానని మెడో చెయ్యో కోసుకోవాలా? ఏం చేయాలి నేను? ఏం చేయాలో తెలియనప్పుడు నాతో బెట్ ఎందుకు కాసావు? నన్ను నీ బిజినెస్ పనులకు ఎందుకు తిప్పుకున్నావు? బెట్ తో పాటు నా బిజినెస్ పనులు కూడా చూసుకుందామని. అంటే నీ కాన్సంట్రేషన్ ఇప్పుడు కూడా నాపై లేదన్నమాట. గుడ్. నేను బెట్ నుంచి డ్రాప్ అవుతున్నాను. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయి. వాట్ హ్యాపెండ్? ఆగిపోయింది. స్టార్ట్ చేయి. అవ్వట్లేదు. మళ్ళీ ట్రై చేయి.
అదే చేస్తున్నాను. షిట్. ఏమైంది? ఫ్యూయల్ లేదా? లాభం లేదు, బ్రేక్ డౌన్ అయినట్టుంది. నాకు అర్థమైంది. ఏమర్థమైంది? ప్లాన్ చేసావు కదూ. ప్లాన్ ఏంటి? బెడ్ పేరుతో నన్ను బయటికి తీసుకొచ్చి ఇంప్రెస్ చేస్తానని ఇంకేదో చేసి, నువ్వు తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు అని నేను అనుకునేలా చేసి నన్ను పెళ్లి చేసుకోవాలనే కదా నీ ప్లాన్? హలో, నేను ఓల్డ్ మూవీస్ లో హీరోయిన్ని కాదు. నువ్వు నన్నేదో చేస్తే నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను అని నువ్వు డిసైడ్ అవ్వడానికి. నీ మీద పోలీస్ కేసు పెడతాను, కోర్టుకి ఇడ్చి నేను జైలుకు పంపిస్తాను. నీకు అవసరం లేదు, నాకు ఆ ఉద్దేశం లేదు. మరెందుకు కారు ఆగింది? ప్రాబ్లం ఏమన్నా టెలిగ్రామ్ ఇచ్చి వస్తాయా? ఫోన్ చేస్తే ఇంకో కారు వస్తుందిగా. అదే చేస్తున్నాను. షట్. వాట్? నో సిగ్నల్స్. నేను నమ్మకూడదు, మీ అమ్మాయిలకు అస్సలు తెలియదు. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు ఏం చేయాలో ఫస్ట్ అది ఆలోచించు. ఏముంది, 2 దారులున్నాయి. ఒకటి కార్లో కూర్చొని సిగ్నల్స్ కోసం వెయిట్ చేయడం, 2 బ్రేక్ డౌన్ అయిన కార్లో ఏసీ పనిచేయదు కాబట్టి న్యాచురల్ ఏసీలో మా కులదైవం సన్ రైజ్ అయ్యే వరకు రెస్ట్ తీసుకోవడం. ఏంటి? ఈ చీకట్లో ఈ చెట్ల మధ్య మార్నింగ్ వరకు ఉండాలా? నో వే. నాన్ ఏసీ కార్లో నైట్ అంతా కూర్చుంటే మార్నింగ్కి ఆమ్లెట్ అయిపోతాం. నేచర్లో ఉంటే బతికిపోతాం. సో యాజ్ యూ లైక్. అబ్బబ్బబ్బబ్బా, ఏం తీసావురా రిషి. నువ్వు గాని సినిమా ఫీల్డ్కి వెళ్తే పిసి శ్రీరామ్, చోటా కే నాయుడు, సెంధిల్ కుమార్లు అవుట్. సినిమాటోగ్రాఫర్ గా నీకు సూపర్ ఫ్యూచర్ ఉందిరా. రిషి, will you switch off the TV please? చూడక్క, నేను ఎంత బాగా తీసానో. నువ్వెంత బాగా తీసినా అక్కడ జరిగింది మంచి కాదు, చెడు. అక్కడ శాస్త్రి గారు శాపం గురించి చెప్పినప్పటి నుంచి జరిగిన ఎంగేజ్మెంట్ గురించి తలుచుకోవాలంటేనే భయం వేస్తుంది. అందుకే ఆ బ్యాడ్ మెమరీస్ మనకొద్దు, ఆపే. లేదక్క, నేనెంత కష్టపడి తీసాను. రిషి ప్లీజ్, ఆపుతావా లేదా? అంత ఫ్యాషనేట్ గా అప్పుడు వీడియో తీయించడం ఎందుకు, ఇప్పుడు ఆపేయడం ఎందుకు? చా, నా టాలెంట్ అంతా వేస్ట్ అయింది. వీడియో పోతే పోయిందిలే అక్క, నా టాలెంట్ అయితే ఎక్కడికి పోదుగా. నెక్స్ట్ టైం ఎంగేజ్మెంట్ చేస్తాం కదా, అప్పుడు ఇంకా బాగా తీస్తా. ఏం ఆలోచిస్తున్నావు అక్క? నువ్వు మళ్ళీ చేయబోయే ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నావు. నేను జరిగిన ఎంగేజ్మెంట్ గురించి థింక్ చేస్తున్నాను. ఇంకా దాని గురించి థింక్ చేయడానికి ఏముంది? నిన్ననే అది క్యాన్సిల్ చేశాం కదా. ఎంగేజ్మెంట్ చేస్తున్నావంటే 1000 మంది హాజరవుతారు. అదే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేశావని చెప్తే 1,00,000 మంది ఆన్సర్ అడుగుతారు. ఆ నోళ్లని మూయించాలంటే ఒకే ఒక్క సొల్యూషన్, నిత్య పెళ్లి.
నిత్యకి వెంటనే మ్యారేజ్ చేశావంటే ఇంకెవరూ మాట్లాడరు. కానీ ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఎలా అక్క? అదే ఆలోచిస్తున్నాన్రా. జైలాంటి వాణ్ణి కనిపెట్టడానికి 6 నెలలు పట్టింది. ఆ డిసప్పాయింట్మెంట్ని మర్చిపోయి మరొకరిని వెతకాలంటే ఇంకెంత టైం పడుతుందో. దానికింత ఆలోచన ఎందుకక్క? నువ్వు అను, నీ కళ్ళ ముందు పెళ్లి కొడుకుంటాడు. నువ్వు వెతికి తీసుకొస్తావా? మళ్ళీ వెతకడం ఎందుకు? మరి నీ కళ్ళ ముందే ఉన్నాను కదా. ఏంటి నువ్వా? అవునక్క, నీతో కలిసి రక్తం పంచుకు పుట్టినవాణ్ణి, ఆస్తిని పంచుకోకుండా నీతోనే ఉన్నవాణ్ణి, నీ ఆలోచనలకు తగ్గవాణ్ణి. నిజం చెప్పాలంటే ఆ జైన్ కూడా మించినవాణ్ణి. నిత్యకు ముద్దుల మావయ్యని. నువ్వు అంటే నిత్య మెళ్ళో తాళి కట్టి నీ కళ్ళున్నైపోతాను. సీరియస్ గా మాట్లాడేటప్పుడు సిల్లీగా జోకులు వేయద్దని నీకెన్నిసార్లు చెప్పానురా? ఏంటి జోక్ చేశానా? సీరియస్ గానే కదా చెప్పాను. అక్క, నువ్వు నన్ను మరీ జోకర్లో చూస్తున్నావు అక్క. ఏ జై కంటే నాకేం తక్కువ? ఏంటి నువ్వు జై కంటే ఎక్కువ? రేయ్, పోల్చుకోవడానికి కూడా ఓ హద్దుండాలిరా. వాడు నీకన్నా